నమస్తే, వెల్కమ్ టు ప్రజావాణి. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోస్కొండ వెంకటేష్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా మీకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీడియా ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, ఫోటో కెమెరామెన్లకు కూడా శుభాకాంక్షలు అంబేద్కర్ జయంతి సందర్భంగా. సార్ చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా? మహానీయులకు ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన పడ్డ కష్టాలను ఒక రాజ్యాంగంగా తీసుకొచ్చి ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు బడుగు బలిగిన వర్గాలకు హక్కు కల్పించినందుకు ఫస్ట్ అంబేద్కర్ గారికి వేరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈ నెలలో బాబు జగజీవన్ రావు గారు, పూలే గారు, తర్వాత అంబేద్కర్ గారి తర్వాత మహానాయుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసిన దాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బర్త్డే సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ తెలంగాణ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు రెండే అంశాలు. ఒకటి లిక్కర్ స్కామ్, రెండోది వచ్చి ఫోన్ ట్యాప్. సార్ ఈ లిక్కర్ స్కామ్ అంశం గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? లిక్కర్ స్కామ్ అనేది కవిత గారు ఎంతో చెప్పారు, నేను చేయలేదు అంటుంది, కానీ రోజు రోజుకు బయటపడుతున్న కొద్దీ చాలా ఘోరంగా ఉంది. దాంట్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారంటున్నారు, కానీ బయట పడుతుంది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నేను స్వచ్ఛంగా బయటికి వస్తాననేసి బయటికి వచ్చారు. ఆ రోజు తెలంగాణలో ధర్నాలు చేస్తే రోడ్ల మీదకి వస్తే ఇది ఇక్కడ సమస్య కాదు, పోయి ఆంధ్రప్రదేశ్లో చేసుకోమని చెప్పాడు. అదే కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఇక్కడ అరెస్ట్ అయితే మేము ధర్నాలు చేస్తాం, మేము రాస్తారోకలు చేస్తామని చెప్పారు కదా. మరి ఇది ఢిల్లీ సమస్య కాబట్టి ఢిల్లీలోనే చేసుకొని ఢిల్లీలోనే పరిశీలించుకోవాలని తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఎలాంటి సంబంధం లేదు. సార్ ఫోన్ ట్యాపింగ్ అంశం లేదు సార్. ఫోన్ ట్యాప్ సమస్య మీద 4 పోలీస్ సిబ్బందితో పాటు ఇంకో 25 మంది సిబ్బంది కూడా ఉన్నారని తెలిసింది. ఈ సిబ్బందితో పాటు మా మునుగోడు నియోజకవర్గం సంబంధించిన ఉప ఎన్నికలప్పుడు, అలాగే హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు, ఈటల రాజేందర్ అప్పుడు బాగా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించడం జరిగింది. ఈ సమస్య పైన ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులై కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసేవారేమనే అనుమానం కలిగజేస్తుంది. ఒక పార్టీదే కాదు, ప్రతిపక్ష నాయకులది కూడా. అంటే మా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోసం ఆ ఫోన్ ట్యాప్ కూడా జరగవచ్చు. దాని మీద కూడా విచారణ చేయాలని కోరుతున్నారు. అన్నగారు చెప్పండి సార్. తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా కూడా కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా అహంకారపూరితమైనటువంటి ధోరణి తగ్గలేదు. మళ్ళీ అసందర్భంగా అసలు బాబు గారిని మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చూసి దుర్భాషలు ఆడుతున్నారు. ఈ అంశం మీద బాబు గారిని పదే కల్వకుంట్ల కుటుంబం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ నేటికి బాబు గారిని ఎందుకు ఆ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు సార్? ఈ అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగుపడితే మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కనుగురు అవుతున్నారని మళ్ళీ చంద్రబాబు మాట తీయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిష్టంగా ఉంది. ప్రజలలో, గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా గట్టిగా ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీకి అట్లే ఉన్నది. ఇది ముందుకొస్తే ఏడా బాగుపడుతుందో, మేము ఏడా వెనుకబడిపోతామో, మా దాంట్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు మళ్ళీ తిరిగి దాన్ని చూస్తారేమోనని ఓ ఉద్దేశంతో చంద్రబాబు పేరు లేకుండా ఓడిపోయినా, తెలంగాణను వదిలిపెట్టిపోయినా, ఇంకా కూడా మారకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం.